హలో అందరికీ నమస్తే. నేను మీ అనుజనగామ. వెల్కమ్ బ్యాక్ టు అనుజనగామాస్ కుక్ అండ్ క్రేవ్ ఫుడ్ ఛానల్. ఈరోజు నేను మెంతి టమాటా చేస్తున్నా. మెంతి కూర చలికాలంలో చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి కంపల్సరీ మెంతాకు తినాల్సింది. మెంతాకు హెల్త్కి చాలా మంచిది. మెంతి కూర కావాల్సిన పదార్థాలనే చూపించాను. ఒక కాంచుడు పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు కొద్దిగా ఆనియన్స్ వేసుకున్నా, పచ్చిమిర్చి ముక్కలు ఒకసారి బాగా కలుపుకోవాలి. నేనైతే ఈ మెంతి టమాటా బొగ్గు పొయ్యి మీద చేస్తున్నాను, మట్టి పొయ్యి. చూసారు కదా ఎంత బాగుందో. ట్రెడిషనల్ వేలో నేను మట్టి పొయ్యి మీద అయితే వంట చేస్తున్నా. ప్రకృతిలో వంట చాలా బాగుంటుంది కదా. చూడండి ఎంత బాగుందో వెదర్ అసలు. ఇప్పుడు తాలింపు మాడిపోయింది. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా, కొద్దిగా పసుపు. ఇప్పుడు బాగా కలుపుకొని తర్వాత మెంతాకు ఒక కట్ట తీసుకున్నా. ఒక కట్ట మెంతాకు అనేది కట్ చేసి నేను వేసుకున్నా ఈ తాలింపులో. మెంతాకు బాగా వేగాలి, అప్పుడే చేదు రాదు. మెంతాకు వేగిన తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలు తీసుకున్నా. ఈ టమాటా ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకుంటున్నా. టమాటా మగ్గిపోయింది. ఇప్పుడు కారం వేసుకుంటున్నా. ఒక చిన్న టిప్ అండి, టమాటా మగ్గాక ఎప్పుడైనా కారం వేసుకోండి. ముందే కారం వేసుకున్నారనుకో టమాటా మగ్గడానికి చాలా టైం అనేది పడుతుంది. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నా. ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఒక చిన్న కప్పు కొత్తిమీర వేసుకుంటున్నా. ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చింది. కర్రీ రెడీ అయ్యడానికి సిద్ధంగా ఉంది. ఆయిల్ పైకి తేలిందంటే కర్రీ రెడీ అయినదన్నమాట. ఓకే, మెంతి టమాటా కర్రీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనుజనగామాస్ కుక్ అండ్ క్రేవ్ ఫుడ్ ఛానల్. థ్యాంక్ యూ. మీరు మెంతి టమాటా చేసుకొని ఎంజాయ్ చేయండి.